కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వమని, ప్రజల చేత అనిపించుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఏలూరు తంగెళ్లమూడిలోని తిలక్ నగర్లో స్థానిక కార్పొరేటర్ వందనాల భవానీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు మేయర్ నోజాని పెదబాబు, టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, ఎంఆర్డీ బలరాం, బొద్దాని శ్రీనివాస్, కమిషనర్ భానుప్రతాప్, ఆర్నేపల్లి తిరుపతి, అమరావతి అశోక్, దాసరి ఆంజనేయులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఇన్ఛార్జి వందనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూలవర్షం కురిపిస్తూ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే, మేయర్ బలరాం, బొద్దాని వందనాల శ్రీను దంపతులు ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నిరూపించారని, గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించిన వైఎస్ జగన్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, ఇటీవల వరదల సమయంలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేందుకు బోట్లను వదలడమే కాకుండా తిరుపతి లడ్డూలో కల్తీ నూనెను వాడడం, ప్రముఖ సినీ నటిపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం వంటి ఘోరాలకు పాల్పడిన వైఎస్ జగన్ను శాశ్వతంగా గద్దె దింపాలని ఆయన ఆకాంక్షించారు. ఏలూరు అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని, ఇప్పటికే 100 రోజుల్లో అనేక సంక్షేమ పథకాలతో పాటు ప్రజల చిరకాల స్వప్నమైన శనివారపేట కాజ్వే దగ్గర బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు తెచ్చుకోగలిగామని పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో యువతకు నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి సూచించారు. జోరు వానలోనూ కూటమి ప్రభుత్వంపై అభిమానంతో వేచి ఉన్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నగర అధ్యక్షులు శివప్రసాద్ అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రముఖులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన గొప్ప విషయం మీ అందరూ కూడా వందనాలు. మనం అంత ముందు తిరుపతి లడ్డు తిన్నప్పుడు 4 రోజులు 5 రోజులు నిల్వ ఉండేది. మొన్న గత 3 సంవత్సరాల నుంచి, అంటే ఫస్ట్ 2 సంవత్సరాలు అంత ముందు నెయ్యి ఉంది కాబట్టి సరిపోయింది. ఈ 3 సంవత్సరాల్లో లడ్డు నిల్వ ఉండట్లేదని మనం అనుకున్నాం, కానీ అందులో జంతువులకు సంబంధించిన నెయ్యిని వాడి ఆ లడ్డూని ఏ విధంగా తయారు చేశారనేది మీ అందరూ కూడా మరి అందులో ఎంక్వైరీలో తేలింది. రేపో మాపో దానికి కూడా తెలుస్తుంది. దాని గురించి మాట్లాడకూడదని హైకోర్టులో స్టే చేశారు అని అంటే వీళ్ళకి భయం ఉంది, వీళ్ళు తప్పు చేశారు అవునా కాదా అనేది నిర్ణయించవలసింది మీరే. అంటే భగవంతుడు వెంకటేశ్వరని మనం పూజించుకోవడానికి వెళ్తాం, దండం పెట్టుకుంటాం, మన కోరికలు తీర్చాలనుకుంటాం. అందులో లడ్డూలు మనకి ఇప్పించి మన ఆరోగ్యాన్ని దెబ్బతీసి, అంటే తిరుపతి వెళ్తే కూడా ఆరోగ్యాలు దెబ్బతిన్న ఆయన చెయ్యాలనే ఉద్దేశంతో కుట్రపూరితమైన పనిని పడడానికి వాళ్ళకి శిక్ష పడద్ది. ఈ రోజున ఎవరైతే గౌరవంగా వైసీపీ చేస్తున్న పనులన్నీ తెలుసుకుని అందరూ కూడా ఒక్కొక్కరు కూడా వేడుతున్నారు. వీళ్ళందరూ ముందే వచ్చేసారు గౌరవప్రదంగా. కొంతమంది రాజీనామా చేసి గౌరవంగా ప్రక్కన ఉన్నారు. ఈ రోజున ఇంకా వైసీపీలో ఉన్నారు అని అంటే మరి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎవరైనా అందులో ఉన్నారు అని అంటే ఒక క్రిమినల్ అయి ఉండాలి, లేకపోతే లూటీ చేసుకుని ఉండాలి అనుకోవాలి, లేదు అని అంటే ఎవరి మీద దౌర్జన్యం చేయాలని అనుకోవాలి. వైసీపీ పార్టీ అనేది ఇక ఉన్నట్లు ఇచ్చి, అలాగే ఏదైతే ఈ వార్డులో 47వ వార్డులో నిన్న రాత్రి చెప్తే వెంటనే పురమాయించి మరి వందరాల శ్రీను గారు, భవానీ గారు మరి ఇన్ని ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ, అలాగే కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ నాయకులు కానీ, అలాగే అధికారులు కూడా వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి అందరూ కూడా సమన్వయంతో పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తీసుకుంటూ మీకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి మొదటి సంతకం చేయడం జరిగింది. మరి అలాగే మొదటి నెల ఫస్ట్ మరి ఏదైతే మాట ఇచ్చారో 7,000 రూపాయలు ఇస్తానని చెప్పి మరి అది ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లు మరి ఆకలి తీర్చాలని ఒక మంచి ఉద్దేశంతో మరి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసుకోవడం, మరి మన ఏలూరులో కూడా మన గౌరవ శాసనసభ్యుల వారి సారథ్యంలో మరి 4 అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇది నిజంగా పేదల ప్రభుత్వం మరి పరిపాలనా దక్షతకి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన శాసనసభ్యులు మరి ప్రతి ఒక వ్యక్తితో కూడా ప్రతి ఒక్కరితో కూడా మమేకం అవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నిత్యం కూడా ప్రజల మధ్యలో ఉండేటువంటి వ్యక్తి. మరి తప్పకుండా వారి నాయకత్వంలో మరి రానున్న రోజుల్లో కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ఏలూరు నగర అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. 100 మందికి మీటింగ్ చెప్పా. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాలు ఇస్తాం తల్లి, మేము ఇలా చేస్తాం అని చెప్పేసి అన్నాం. మరి ఈ రోజున పెన్షన్ అన్నమాట ప్రకారం ఇచ్చారు, ల్యాండ్ టైటిల్ రద్దు చేశారు, మెగా డిఎస్సీ 16,347 పోస్టులు తీశారు, అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులకి మేము ఈ రోజు చెప్తున్నాం, నా వారం రోజుల ముందు జూనియర్ కాలేజీలో ఎలక్షన్కి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 3,000 రూపాయలు పోస్టల్ బ్యాలెట్ ఇస్తే మేము పెద్దోళ్ళ కాళ్ళు, చిన్నోళ్ళ చేతులు పట్టుకున్నాం. మీకు ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖున జీతాలు పడాలన్నా, ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్లు పడాలన్నా చంద్రబాబు నాయుడు వస్తే జరుగుతున్నాం చక్కగా నమ్మారు, అలాగే జరిగింది. అదే నన్ను అడుగుతా ఉన్నారు, మీరు అందరూ ఆలోచనమ్మా మీ సమస్య మీద నేను చెప్తాను. అది ఈ 5 సంవత్సరాల్లో కాదు, నా కాపురంతో 2 సంవత్సరాలు ఉంది, దాంట్లోనే ఆ టైంలో మీరు చేసి పెడతారని ఆశిస్తున్నా. అలాగే మరి రామనగర్ నా డివిజన్ అంతా 100 గర్వంతో పూర్తిగా కలిసి ఎక్కడికక్కడే రోడ్లు చాలా చందంగా ఉన్నాయి. దాన్ని కూడా మీ దృష్టిలో పెట్టి గౌరవ మేయర్ గారిని అలాగే ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టి ఈ వాటికి రోడ్లే కానీ అలాగే కమ్యూనిటీ కానీ ఇవన్నీ చేసి పెడతారని, కంపల్సరిగా చేస్తారని నా ప్రజల తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నా. మైనర్ బాలికల పట్ల అమానుషంగా వ్యవహరించి వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన బొమ్మరెడ్డిపల్లి శశికుమార్తో పాటు మరో 2ని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు.
తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. ఏలూరు అమీనాపేటలోని స్వామి దయానంద సరస్వతి ఆశ్రమం ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహ బాలికల వేధింపుల వ్యవహారంలో ఏలూరు గ్రీన్ సిటీకి చెందిన బొమ్మిరెడ్డిపల్లి శశికుమార్ను ప్రధాన నిందితునిగా గుర్తించి అరెస్ట్ చేశామని అన్నారు. శశికుమార్తో పాటు అతనికి సహకరించిన హాస్టల్ వార్డెన్ శశికుమారి భార్య బొమ్మిరెడ్డిపల్లి ఫణిశ్రీ, కేర్ టేకర్ బయ్యవరపు లావణ్యలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఫోటోగ్రఫీ నేర్పిస్తానని చెప్పి కొంతమంది బాలికలను ఒంటరిగా బయటకు తీసుకువెళ్లి శశికుమార్ వారిపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా సాక్ష్యాలు లభించాయని ఎస్పీ వివరించారు. ప్రస్తుతం ఎర్రగుంటపల్లి బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్న శశికుమార్ను ఇప్పటికే జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారని, ఈ కేసులో అతనికి కఠిన శిక్ష పడేలా కేసు దర్యాప్తును ముమ్మరం చేస్తామని అన్నారు. సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, టూటౌన్ సీఐ వైవి రమణ తదితరులు పాల్గొన్నారు. ఇలా మన 17వ తేదీ ఈ శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవా సమితి ఒక హాస్టల్లో ఒక దుర్ఘటన జరిగింది. ఒక మైనర్ బాలికని ఈ బొమ్మిరెడ్డిపల్లి శశికుమార్ అనే వ్యక్తి వాళ్ళ భార్య, తర్వాత ఇంకొక లావణ్య అనే ఆమె సహాయ సహకారాలతోటి ఈ మైనర్ బాలికల్ని ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళని ఒక లావణ్య అనే ఆమె కేర్ టేకర్గా ఉండటంతో దాన్ని ఆసరాగా తీసుకొని అక్కడ కొంచెం సంచరిస్తూ అక్కడున్న ఆడపిల్లల మీద కొంచెం అసహ్యంగా ప్రవర్తించడం జరిగింది. అదే కాకుండా ఒక మైనర్ బాలికని ఈ ఫోటోషూట్లు నేర్పిస్తామన్న నెపంతో ఈ లావణ్య బైక్ మీద తీసుకెళ్ళి ఇతనికి కారులో మళ్ళీ అప్పగించి ఆ అమ్మాయిని కూడా ఈ బాపట్ల దగ్గరికి తీసుకెళ్ళి కొంచెం అత్యాచారం చేసినట్లు మన ఇన్వెస్టిగేషన్లో కూడా వచ్చింది. అదే కాకుండా మల్టిపుల్ గర్ల్స్ మీద కూడా ఇతను అసభ్యకరంగా ప్రవర్తించినట్లు, ఇది వాళ్ళు రెసిస్ట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళని కొంచెం ఫిజికల్గా కొట్టినట్లు కూడా మనకి ఆధారాలు దొరికాయి. ఈ కేసులో సంబంధం ఉన్న ముగ్గురిని ఈరోజు మన ఏలూరు డిఎస్పీ గారు, మన టౌన్ సిబ్బంది అందరూ కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరియు ఇంకా ఎక్కువ ఎవరెవరు ఆ పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా విచారణ చేయడం జరుగుతుంది. సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళ పేర్లు బయటకు రాకుండా, వాళ్ళ ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని ఈ విచారణ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అతని మీద పూర్తి ఆధారాలు కూడా సేకరించడం జరుగుతుంది. ఖచ్చితంగా అతనికి పూర్తి శిక్ష పడేటట్లు అండ్ విల్ ట్రై టు get the maximum penalty that is possible, and for that my team also will work accordingly. ఈ లాంటి ఏవేవి సంస్థలు ఉన్నాయి అన్నిటి మీద కూడా పోలీస్ కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరుగుతుంది. కలెక్టర్ గారి దృష్టిలో కూడా we have formed some joint teams and will inspect all such places. వీటన్నిటి మీద ఇట్లాంటి ఎవరైనా యాక్టివిటీస్ జరుగుతుంటే వాళ్ళందరి మీద చర్యలు కూడా గట్టిగా ఉంటాయి. మనం రీసెంట్గా కూడా చూసాం ఇట్లాంటి కేసెస్ ఎక్కడెక్కడ మనకి రిపోర్ట్ అయినా విదిన్ డేస్ అండ్ సమ్టైమ్స్ విదిన్ అవర్స్ ఆల్సో దే వర్ అరెస్టెడ్ ఇమీడియట్లీ. వాళ్ళందరి మీద కూడా ఛార్జ్ షీట్లు త్వరగా వేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా శిక్ష పడేటట్లు ఫాస్ట్ ట్రాక్లో ఈ కేసెస్ అన్నింటినీ మనం ప్రయారిటీలో తీసుకెళ్ళి విల్ ఫైనలైజ్ దీస్ కేసెస్. థ్యాంక్ యూ. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల వల్ల దెందులూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు, పునర్నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక గ్రామంలో దెబ్బతిన్న ప్రధాన రహదారులను ప్రభుత్వ అధికారులు స్థానిక కూటమి నాయకులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. దెబ్బతిన్న రహదారుల నిర్మాణాలు సత్వరమే పూర్తి చేయాలని ఎమ్మెల్యే చింతమనేని ఆర్ఎండ్బి అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొడమేరు, గుండేరు, తమ్మిలేరు, రామిలేరు వరద ప్రభావం వల్ల భారీ వర్షాల వల్ల ఏర్పడిన ఉపద్రవంతో దెందులూరు నియోజకవర్గంలోని ఏలూరు, కైకలూరు ఆర్ఎండ్బి రహదారి, ఏలూరు గుడివాకలంక ప్రధాన రహదారులు భారీగా దెబ్బతిన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వరదల వల్ల దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు, పునర్నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని, ఏలూరు గుడివాకలంక ప్రధాన రహదారికి 60 లక్షల రూపాయలతో అంచనాలు సిద్ధం చేసి శుక్రవారం నుంచే పనులు ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. సత్వరమే రహదారుల పనులు పూర్తి చేసి లంక గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు, కొల్లేరు నాయకులు సైతు సత్యనారాయణ, ఆర్ఎండ్బి సూపరింటెండెంట్ ఇంజనీర్ జాన్ మోషే, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ బాబ్జీ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కైకలూరు ఏం చేశారు? రావాలి కదా. ఇవి కానీ ఇమీడియట్లీగా వర్క్ స్టార్ట్ చేయాలి. రేపే స్టార్ట్ చేసామనండి. వర్క్ నాకు 6 రోజుల ముందు బీటీ తర్వాత ఇప్పుడు అయినా నేను ఇది బిగినింగ్ చేసామనండి. WBM పెట్టి ఆపమనండి. ఎప్పుడైతే మనకి వింటర్ స్టార్ట్ అవుద్దో, బాగా వర్షాలు ఆగిపోయి నవంబరు మనకి అది ఇది బుక్ చేసి కోతులు లేకుండా బ్రహ్మాండంగా వెళ్ళిపోతాడు చేయండి. అప్పుడప్పుడు అడప జల్లులు పడితే దుమ్ము లేకుండా ఉంటుంది. దుమ్ము గట్టెమ్మటి తీసుకుని పానం కొంత కాదు, ఊరు బయట శ్మశానం కాడి నుంచి గట్టెమ్మటి తీసుకుని వెళ్ళి చెరువు గట్టి అడవి చేసింది. ఆ కోడల దగ్గర కొత్త కాలనీ కట్టాడు. ఆ పనిమాల కాలనీ ఉంది అక్కడ. ఆ పనిమాల కాలనీ కాడ ఎడల రోడ్డు ఉంది. ఆ రోడ్డు నుంచి అటు దానికి వెళ్దాం. ఓకే ఈ రోడ్డు కోసం వచ్చా. చింతమనేని గారి నాయకత్వం, చింతమనేని గారి నాయకత్వం. ఆర్ఎండ్బి రోడ్డు, ఏలూరు గుడివాకలంక మెయిన్ రోడ్డు డ్యామేజ్ కావటం, దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైతే రోడ్లు డ్యామేజ్ అయినాయో అవన్నీ కూడా బ్రీచెస్ అయినాయో ఆ బ్రీచెస్ అన్నింటినీ కూడా ఇమీడియట్లీగా క్లోజ్ చేసి ఇమీడియట్లీగా యుద్ధ ప్రాతిపదిక మీద రెస్టోర్ చేయమన్నారు. దానిలో భాగంగా దీనికి సుమారుగా ఒక 60 లక్షల రూపాయలు అంచనాలు తయారు చేసి పంపిస్తున్నాం. తక్షణమే దీన్ని రేపొద్దు నుంచే పని ప్రారంభించి మరి పూర్తి స్థాయిలో స్కూల్ పిల్లలు కానీ కొల్లేరు, ఇటు పెద్దిల్లమ్మ, అటు బయటి చింతపాడు దాకా వెళ్లాల్సినటువంటి ప్రధాన రహదారి కాబట్టి తప్పనిసరిగా మరి ఈ రోడ్డుని రాబోయేటువంటి వారం రోజుల్లోనే పూర్తిగా తిరిగే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ కొల్లేరు ప్రజలకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారులు కలిసి హామీ ఇవ్వటం జరుగుతుంది. అది చేసి చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. అదే లక్ష్యంతో సమయపాలనతో హామీల అమలుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏలూరు శనివారపేట కాజ్వే స్థానంలో బ్రిడ్జి నిర్మాణ కళను సాకారం చేసే దిశగా ఎమ్మెల్యే బడేటి చంటి కృషి చేయడంతో ఆ దిశగా వేగవంతమైన అడుగులు పడుతున్నాయి. 2024 ఎన్నికలకు ముందు తానున్నాను
చేస్తాననే భరోసా నమ్మకం కల్పించిన ఎమ్మెల్యే బడేటి చంటి విజయం సాధించిన తర్వాత ఆ వాగ్దానాలన్నింటినీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇదే క్రమంలో తమ్మిలేరు వరద విపత్తు నుండి విముక్తి కల్పించే దిశగా అహర్నిశలు శ్రమిస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే కాజ్వే సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కార దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్రను పొందే విషయంలో సక్సెస్ సాధించారు. దీంతో దశాబ్దాల కాలం నాటి కళ సాకారం కానుంది. తాజాగా శనివారపేట కాజ్వే ప్రాంతంలో బ్రిడ్జ్ నిర్మాణ స్థల పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే బడేటి చంటికి ఆర్ఎండ్బి మున్సిపల్ అధికారులు మ్యాప్ ద్వారా ప్లాన్ను వివరించారు. అదేవిధంగా స్థానికులతో మాట్లాడిన ఎమ్మెల్యే చంటి వారికి భరోసా కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హామీలు ఇవ్వటమే కాకుండా బాధ్యతగా వాటి అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని అన్నారు. శనివారపేట బ్రిడ్జ్ను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసే విధంగా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించామని అన్నారు. ఈ విషయంలో కలెక్టర్ వెట్రిసెల్వికి ఎమ్మెల్యే చంటి ధన్యవాదాలు తెలిపారు. మేయర్ నూజహాన్ బెదబాబు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కళ సాకారం దిశగా కృషి చేసిన ఎమ్మెల్యే బడేటి చంటికి ఆమోదముద్ర వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, కార్పొరేషన్ ఇన్ఛార్జ్ ఎంఈ కొండలరావు, ఏఈలు రఫీ, సాయి, ఇతర అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు లంకపల్లి మాణిక్యాలరావు, గోడవల్లి వాసు, కడియాల విజయలక్ష్మి, కమ్మ శివరామకృష్ణ, వి శ్రీధర్, జనసేన మహిళా నేత కావూరి వాణిశ్రీ, కార్పొరేటర్ కల్వకొల్లు సాంబా తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇబ్బంది జరిగిందో అనేది అన్ని జిల్లాలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగిందో, మరి ఇక్కడున్న కాజ్వే గురించి, శనివారపేట కాజ్వే గురించి 50 ఏళ్లుగా ఇది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మొన్న కూడా వర్షాలు వచ్చినప్పుడు ఏ విధమైన ఇబ్బంది జరిగిందనేది కూడా ఆయనకి ప్రత్యక్షంగా మేము చూపించడం జరిగింది ఫోటోల ద్వారా. ఆయన వెంటనే దీనికి స్పందించి మరి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం, దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేయమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఏదైతే ఆర్ఎండ్బి వారికి దీనికి వెంటనే కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం, ఆల్రెడీ బ్రిడ్జి ప్లాన్ ఎంతవరకు వస్తుంది ఏంటనేది దానికి అన్ని కూడా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళ మున్సిపల్ కమిషనర్ గారు, మేయర్ గారు మేమందరం కూడా వచ్చి ఇక్కడ, ఎందుకంటే మొత్తం అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఆ బ్రిడ్జి సరిపోద్ది. యుద్ధ ప్రాతిపదికన హామీ తీసుకోవడమే కాదు, హామీ నెరవేర్చవలసిన బాధ్యతను కూడా ఇన్ టైమ్ లో చేయవలసిన బాధ్యత కూడా మా మీద ఉంది. దానికి ఆర్ఎండ్బి వారిని, మున్సిపాలిటీ వారిని కూడా కలిపి తప్పనిసరిగా మార్చి నెలాఖరు లోపు ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయేటట్టుగా, అలాగే అప్రోచ్ రోడ్ కూడా అయిపోయేటట్టుగా అన్ని కూడా తగు జాగ్రత్తలు, తగు సూచనలు తీసుకుంటా తప్పనిసరిగా ప్రజలకు ఏ ఇబ్బంది జరగకుండా మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి ఈ బ్రిడ్జి మీద జనం వెళ్లేటట్టుగా ఉండాలి. అలాగే మొన్న వరదలకు ఏదైతే పైప్ లైన్ మరి పోయిందో, మరి కట్టా సుబ్బారావు వాసులు కానీ, శ్రీరామపేట వారు కానీ ఇబ్బంది పడుతున్నారంటే మరి గౌరవ మేయర్ గారికి కానీ, అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ వారికి కానీ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్ గా మరి 3 రోజుల్లో పైప్ లైన్ అంతా వేసి వాళ్ళకి మంచినీటిని వెంటనే అరేంజ్ చేశారు. ఈ సందర్భంగా మరి ఇంజనీరింగ్ సెక్షన్ వారిని కానీ, అలాగే మేయర్ గారు గారిని అభినందిస్తున్నాను. తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే ప్రజలకు అవసరం అని చెప్పి ఇదంతా కూడా ఒకరు కోఆర్డినేషన్ చేసుకుంటేనే జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ కూడా ఏదైతే ప్రజలకు అవసరమో ఆ పని ఇమీడియట్ గా చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద ఉంది. ప్రజలందరూ కూడా ఈ విధమైన పరిపాలన జరుగుద్ది అన్నప్పుడే 100 రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ ఏదైతే అనుకుంటున్నారో ఆ కార్యక్రమం కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఏ పని ఉన్నా సరే ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఇమీడియట్ గా తక్షణం స్పందించి ఆ పని చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఆర్ఎండ్బి వారిని ఇమీడియట్ గా ఏదైతే మేము చెప్పామో ఇన్ టైం లోపు వాళ్ళ అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుని దీన్ని మార్చి నెలాఖరు లోపు అన్ని కూడా చేసే దగ్గర వాళ్ళందరూ కూడా సమన్వయపరచుకోవాలి. దానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు వచ్చినా అవన్నీ కూడా మేము సరిచేస్తామని చెప్పి, అలాగే గౌరవ కలెక్టర్ గారు కూడా ఏదైతే మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆవిడ కూడా ఈ ఇబ్బంది నోటీస్ లో తీసుకెళ్లిందో, మన జిల్లా కలెక్టర్ గా మరి ఏలూరుకి ఇబ్బంది రాకపోతే హెడ్ క్వార్టర్ లో నా టైంలో కూడా చేయాలని ఆవిడ కూడా సహకరించినందుకు ఆవిడ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. బ్రతికున్న మహిళను చనిపోయినట్లుగా పట్టాలు సృష్టించి ఆ మహిళ ఆస్తిని వేరొకరు అనుభవిస్తున్న సంఘటన ఏలూరు జిల్లాలోని ప్రత్తికోళ్లలంక గ్రామంలో జరిగింది. ఏలూరు రూరల్ మండలంలోని ప్రత్తికోళ్లలంక గ్రామానికి చెందిన ఘంటసాల రాణికి 2007 సంవత్సరంలో 70 సెంట్ల భూమిని ప్రభుత్వం ఇచ్చింది. అయితే అప్పటి నుంచి ఆ భూమిపై ఉన్న లీజును తనకు ఇవ్వకపోవడంతో 2012లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే తాను చనిపోయానని సాక్ష్యాలు సృష్టించి గ్రామానికి చెందిన ఆనోకు అనే అతను భూమి హక్కు పత్రాలు సృష్టించినట్లు తెలిసిందని, ఈ విషయంపై అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసులు
చుట్టూ మండల అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ తనకు ఎటువంటి న్యాయం జరగలేదని మహిళ వాపోయింది. ఈ విషయంపై అధికారులు గ్రామ పెద్దలే తనకు న్యాయం చేస్తారని అక్కడికి వెళ్లమని చెప్పబడినప్పటికీ తనకు ఎటువంటి హక్కు లేదని గ్రామ పెద్దలు చెప్పడం విశేషం. దీనిపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మిని కలిసి తన గోడు వినిపించుకుంటే వెంటనే స్పందించిన వెంకటలక్ష్మి ఏలూరులోని డీఎస్పీ శ్రవణ్ కుమార్తో ఫోన్లో వివరాలు చెప్పడం జరిగిందని, న్యాయం చేస్తానని తన వద్దకు పంపండని ఆయన చెప్పడంతో ఘంటసాల రాణి అనే మహిళ శుక్రవారం ఏలూరు డీఎస్పీ ఆఫీస్కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఆ మహిళకు న్యాయం చేస్తానని పోలీస్ అధికారి చెప్పడంతో ఆశాభావంతో ఉన్నానని ఆమె పేర్కొంది. పేరు ఘంటసాల రాణి అండి, మాది ప్రతికూలంక గ్రామం. నాకు 2007లో గవర్నమెంట్ భూమి 70 సెంట్లు ఇచ్చారు. ఆ 70 సెంట్లు 2007లో నాకు పట్టా ఇస్తే 2012లో నేను చనిపోయానని చెప్పి డెత్ సర్టిఫికేట్ పుట్టించి భలే హానోకన్ అతను తన పేరు మీదకి మార్చేసుకున్నాడు. ఒక ఇద్దరు పెద్దలేమో అవును ఆవిడ చనిపోయిందని చెప్పి ఇద్దరు సాక్షి సంతకం పెట్టారు. భలే సైద ఏరయ్యాను ఘంటసాల నాగార్జున అన్న వ్యక్తులు వీళ్ళిద్దరూ సాక్షి సంతకం పెట్టారు అవునండి చనిపోయిందని చెప్పి. నాకైతే నేనేమైనా సరే నా లీజు నాకు కావాలని చెప్పి నేను కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్తే ఇదేంటి పట్టా నాకు ఇచ్చారు కదా లీజు నాకు రావట్లేదని వెళ్తే లేదమ్మా నువ్వు చనిపోయావు కదా, నువ్వు చనిపోయావని చెప్పి నీకు డెత్ సర్టిఫికేట్ పుట్టించి భలే ఆనోకన్న అతని పేరు మీదకి మారిపోయింది, ఈ విషయంలో నువ్వు కేసు పెట్టంటే నేను కేసు పెట్టానండి రూరల్ స్టేషన్లో. 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవును నా కేసు ఏంటి పట్టించుకోవట్లేదని నేను ఎస్ఐ గారిని అడిగితే మీ గ్రామ పెద్దలు మేము మాట్లాడతాం మేము చేస్తామన్నారమ్మా అని అంటే గ్రామ పెద్దలు పిలిచి నిన్ను అడిగి నువ్వేమైనా సరే కేసు వెనక వాపసు తీసుకోకపోతే కనుక మామూలుగా ఉండదు, ఇది మా ఊరు కట్టుబాటు, ఇది గ్రామ కట్టుబాటు దాటి నువ్వు ఎందుకు కేసు ఆడతావు. అదే నేను బ్రతకుండగా చనిపోయానని చెప్పి డెత్ సర్టిఫికేట్ పుట్టించడం ఇది గ్రామ కట్టుబాటా అని నేను ఎదురు తిరిగాను సార్. అయితే నేను ఇప్పుడు ఘంటసాల వెంకటలక్ష్మి గారిని కలిశాను, జనసేన పార్టీ ఇన్ఛార్జిని. ఆ మేడం గారు డిఎస్పీ గారితో మాట్లాడారు. డిఎస్పీ గారు నన్ను పిలిచారు. నేను తప్పకుండా నీకు న్యాయం చేస్తామమ్మా అని ఆయన చెప్పారు. ఆయన ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ ద్వారా నాకు న్యాయం జరగకపోతే నేను ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఎవరైతే ఈ డెత్ సర్టిఫికేట్ పుట్టించారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, నా భూమి నాకు రావాలి, నా పట్టా నా పేరు మీదకి మారాలి. ఇదండి. ఇది ఇచ్చి 12 సంవత్సరాలు అవుతుందండి. 2012లో ఇచ్చారు డెత్ సర్టిఫికేట్. నేను అప్పటి నుంచి కేసు చుట్టూ తిరుగుతున్నాను సార్. కేసుకి వెళ్తే కోర్టుకి వెళ్ళాను. లీజు యాక్చువల్లీ నేనేం తిరిగానంటే నాకు లీజు రావట్లేదు, నా పేరున అయితే పట్టా భూమి ఉందని నేను వెళ్తే అసలు నీ పేరున పట్టా లేదు, ఆ భూమి నీ పేరు మీద లేదమ్మా వేరే వ్యక్తి పేరు మీదకి మారిందని నాకు కోర్టు ద్వారా ఈ పేపర్లు ఇవన్నీ వచ్చినాయి సార్. నాకు అదే మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, అసలు ఏముంటుంది ఆ భూమిలో, ఎన్ని సంవత్సరాలు బట్టి మీకు లీజు రావట్లేదు, అన్ని సంవత్సరాలు బట్టి మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరిగారు? 2012లో నుంచి మాకు లీజు రావట్లేదండి. ఎన్ని ఎకరాలు? 70 సెంట్ల భూమి మాకు 2012 నుంచి నాకు లీజు రావట్లేదు. మాకు ఊళ్ళో ఒక చెరువుల కింద తవ్వేస్తారు, అవన్నీ పెద్దలే చూసుకుంటారు. లీజు ఇవ్వడం కానీ ఆ చెరువులు తవ్వించడం కానీ ఎవరెవరికి లీజులు ఇవ్వాలని గ్రామ పెద్దలే చూసుకుంటారు. సంవత్సరానికి వచ్చి 80,000 90,000 వస్తాయండి. అదే మాకు జీవనాధారం. నా బిడ్డలకు చదివించుకోవడానికైనా మేము బ్రతకడానికైనా మాకు ఏ ఆధారం లేదు. నాకు న్యాయం జరగాలని నేను వచ్చాను, కేసు పెట్టాను, ఎఫ్ఐఆర్ కూడా కట్టారు. కానీ నాకు ఎటువంటి న్యాయం ఇంతవరకు జరగలేదు. ఆ పెద్దల మీద తనకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆనూకన్న అతనికి నేను కేసు పెట్టి 4 మీద కేసు పెట్టాను. ఆ 4 మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. నాకు ఆ 4కి సపోర్ట్ చేసే పెద్దల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇదే నా డిమాండ్. మీరు కోర్టు ఎన్ని సంవత్సరాలు బట్టి తిరుగుతున్నారు న్యాయం కోసం? 8 సంవత్సరాలు తిరిగాను. 8 సంవత్సరాలు బట్టి నేను కోర్టు చుట్టూ తిరిగాను. తిరిగితే కోర్టు వారు ఇచ్చారు ఇవన్నీ, ఈ కాగితాలన్నీ నీ పేరున లేదమ్మా నువ్వు కేసు పెట్టుకుని వాళ్ళు చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో మెక్సికో బృందం పర్యటించింది. గుండుగొల్లకుంటలో ప్రకృతి వ్యవసాయ సుబ్రహ్మణ్యేశ్వర వనరుల శిక్షణా కేంద్రంలో జీవామృతం, మరికొన్ని ప్రకృతి రసాయనాలు, వాటి తయారీ విధానం, ఉపయోగాల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను నేరుగా కలిసి పండించే విధానం, దిగుబడి వివరాలు బృందం తెలుసుకున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు చాలా స్ఫూర్తిగా ఉన్నాయని, తమ దేశంలో కూడా రసాయన రహిత వ్యవసాయం అనుసరిస్తున్నామని, ఇక్కడ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నామని, తమ దేశంలో కూడా ఇలాంటి పద్ధతులు అవలంబిస్తామని మెక్సికో ప్రభుత్వ ఏరియా డైరెక్టర్ డియాజ్ మరియా నేటివిటీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండారు ధనలక్ష్మి, కాశీ రామేశ్వరరావు, గోపాలకృష్ణ, జంగా తేజ, శివసుబ్రహ్మణ్యం రైతులు పాల్గొన్నారు.
Nosotros hablamos de que hay tiendas de distribución de los insumos, pues esta es una de ellas y él la trabaja y incluso ya pudimos ver un poco de sus productos, pero esta es una de sus pilas de producción. A cada uno de los modelos. ఈ యొక్క వావిలా కషాయం యొక్క ఉపయోగాలు రసం పీల్చే పురుగు, చిన్నరద్ద పురుగు, నల్ల తామర నిర్మూలన అవుతుంది. Como podemos observar, lo elabora en demasía con lo que ya los procesos que... Please come over and we can work. Many interested farmers are waiting for such a I told you. Fotos para atrás. Entonces quiero saber qué fue tu experiencia aquí, qué aprendiste, qué viste. Bueno, todo el equipo que venimos de México, venimos de la Secretaría de Agricultura y Desarrollo Rural, por parte del subsecretario de Autosuficiencia Alimentaria, Víctor Suárez Carrera, y estamos sumamente felices, estamos muy impresionados por lo que están haciendo ustedes en la agricultura natural y estamos muy inspirados para replicar lo más que podamos en México. ఇక్కడ మీ ప్రకృతి వ్యవసాయం పద్ధతి గురించి నేర్చుకొని చాలా చాలా బాగా అనుభవం ఇచ్చారు మీరు. మళ్ళీ సొంత దేశంకు వెళ్ళి అక్కడ మీలాగే అక్కడే ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఇప్పుడు కార్యక్రమం ఉంది. చాలా ధన్యవాదం అండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు.
బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల దోమల వ్యాప్తి కొంతవరకు అరికట్టవచ్చునని, తద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి జ్వరాలు అరికట్టవచ్చునని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఫ్రైడే డ్రై డే ఆచరించాలని ఏలూరు జిల్లా మలేరియా అధికారి PSS ప్రసాద్ సూచించారు. స్థానిక ఏలూరు గొల్లాయిగూడెం లక్ష్మమ్మ కోనేరు కాలనీలో ప్రజలతో మాట్లాడుతూ వర్షాకాలంలో దోమలతో వచ్చే వ్యాధులు ఎక్కువగా ఉంటాయని, దోమలు పెరిగే స్థలాలైన డ్రమ్ములు, నీళ్ల తొట్టెలు, బావులు, పూల కుండీలు, రుబ్బురోళ్లు తదితర ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి వారానికి ఒకసారి అవి కడుక్కొని మూతలు పెట్టుకోవాలని సూచించారు. అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు మాట్లాడుతూ మనకి ఎక్కువగా హాని చేసే దోమలు మంచినీటి నిల్వ ప్రాంతాల్లో పెరుగుతాయని, మన రక్తం తాగి మనకే ప్రాణాంతక వ్యాధులు సంక్రమింపజేసే దోమల నిర్మూలన ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. అనంతరం మలేరియా అధికారి ఇంటింటికి వెళ్లి దోమల నిర్మూలన పట్ల అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం అసిస్టెంట్ మలేరియా అధికారి లక్ష్మమ్మ కోనేరు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి ప్రీ స్కూల్ పిల్లలకు చేతులు ఎలా కడుక్కోవాలో హ్యాండ్ వాష్ టెక్నిక్ నేర్పారు. ఈ కార్యక్రమంలో AAS కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ నవ్య, మలేరియా హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, రమేష్ బాబు, ఆరోగ్య కార్యకర్తలు భూలక్ష్మి, హసీనా, ఆశా కార్యకర్తలు శ్రీదేవి, సౌజన్య, అంగన్వాడీ టీచర్ రత్నకుమారి, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. షుగర్ టెస్ట్ ఉంది, కొలెస్ట్రాల్ టెస్ట్ ఉంది, నీటి పరీక్షలు, రకరకాల పరీక్షలు ఉన్నాయి. మీకు ఏదో అవసరమో అన్ని పరీక్షలు కూడా ఎక్కడ మాది AAS కాలనీ, అక్కడ రామదాస్ ట్యాంక్ చూడమ్మా, అక్కడ ఉంది. అందరూ ఉపయోగించుకోండి అమ్మ, దయించి ప్రైవేట్ మీరు చేయవలసిన పని ఏంటంటే ఒకటే మీకు చెప్పేది, మురికి కాలంలో చెత్త అవి పెరిగి మళ్ళీ ఎక్కడికి వస్తాయి? మన ఇంట్లోకి వస్తాయి. మన ఇంట్లోకి రావడం వల్ల మనల్నే కుట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఈ వీధిలో కూడా మనకి లాస్ట్ ఒక 3 నెలల క్రితం మనకి డెంగ్యూ కేసులు వచ్చినాయి. ఆ డెంగ్యూ కేసులు వచ్చినాయి అంటే వాళ్ళకి ఎంత డబ్బు ఖర్చు అయి ఉంటుంది? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే బోల్ డబ్బులు ఖర్చు, ఎందుకంటే ప్లేట్లెట్స్ తగ్గాయి అంటారు. మరి ఆ ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల మళ్ళీ ఆ ప్లేట్లెట్స్ ఎక్కించడానికి కూడా డబ్బులు ఖర్చు అవుతుంది. అందువల్ల ఏంటంటే మనం జాగ్రత్తలు, చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వ్యాధులు అయ్యి రాకుండా మనం కాపాడుకోవచ్చు. మరి అందువల్ల ఏంటంటే మిమ్మల్ని అందరికీ మా ఆశాలు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి ప్రతి వారం కూడా ఈ ఫ్రైడే డ్రై డే మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవి చేసినప్పుడు మీరు ఏంటంటే తెలుసుకోవాలి. అవి తెలుసుకొని మీరు పాటించినట్టయితే మనకు ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా రాకుండా మనం చూసుకోవచ్చు. చికెన్ గున్యా వచ్చిన తర్వాత బాధపడేదానికన్నా రాకుండా ముందే మనం తగు జాగ్రత్తలు కనుక తీసుకుంటే మనకు అందరం కూడా ఆరోగ్యకరంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ. స్థానిక పవర్పేట ఐద్వా కార్యాలయంలో SFI ఐద్వా సంఘాల్లో సంయుక్తంగా రౌండ్ టేబుల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. దీనికి అధ్యక్షత ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ శ్యామలారాణి వహించి మాట్లాడుతూ స్వామి దయానంద సరస్వతి వసతిగృహంలో విద్యార్థులపై జరిపిన లైంగిక వేధింపులకు గురి చేసిన శశికుమార్ను వెంటనే ఫ్యాక్సో చట్టం కింద అరెస్ట్ చేయాలని, ఆయనకు సహకరించిన వార్డెన్, కేర్ టేకర్లు ఫణిశ్రీ, లావణ్యను శిక్షించాలని, దుశ్చర్యలు దీర్ఘకాలంగా నడుస్తున్న ప్రభుత్వ వసతిగృహాల్లో ఖాళీలు లేనందున అందులో చేరమని ప్రభుత్వ అధికారులే ప్రోత్సహించి పంపారని అన్నారు. దీనికి ప్రభుత్వ గుర్తింపు లేకున్నా సిఫార్సులు చేయడం ద్వారా అధికారులకు, ఆశ్రమానికి మధ్య లాలూచి తెలుస్తుందని, ఈ ఘటన జరిగినా నేటికి ప్రజాప్రతినిధులు ఎవరూ స్పందించకపోవడం, స్పందించిన అధికారులు కూడా నిర్వాహకులపై కొద్దిపాటి చర్యలు తీసుకోవడం బాధాకరమని అన్నారు. తక్షణమే దోషులపై ఫోక్సో చట్టం అమలు చేయాలని, ఈ కేసు తప్పుదోవ పట్టకుండా సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. SFI జిల్లా కార్యదర్శి కె లెనిన్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రభుత్వ వసతి కల్పించమని కోరినా స్పందన లేదని, బేటీ పడావో బేటీ బచావో అనే నినాదంతో తాము విద్యకు కట్టుబడి ఉన్నామని చెబుతున్నా కేవలం కాగితాలకే అవి పరిమితం అయ్యాయి తప్ప ఆచరణలో చిత్తశుద్ధి లేదని అన్నారు. దయానంద సరస్వతి ఆశ్రమంలో విద్యార్థులను శశికుమార్ వేధింపులకు గురై కళాశాలకు లేక భయపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. వారికి ధైర్యం చెప్పి కళాశాలకు వెళ్లేటట్లుగా చెప్పే పరిస్థితి కూడా ఈ అధికారులకు లేదని, అలాగే తల్లిదండ్రులకు కూడా వారితో కూడా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వ హాస్పిటల్లో వసతి కల్పించే
విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జిల్లా సెల్ అధ్యక్షులు రాజనాల్ రామ్మోహన్ రావు, పీఓడబ్ల్యూ ఉభయ గోదావరి జిల్లాల కార్యదర్శులు మాట్లాడుతూ దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని అన్నారు. పోక్సో చట్టం అమలు చేయాలని కోరారు. అనంతరం శనివారం ప్రజా సంఘాలందరూ కలిపి చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు జి శారద, అరుణ్ కుమారి, విద్యార్థి సంఘాల నాయకులు కె నాని, క్రాంతి పాల్గొని మాట్లాడారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పెద్ద ఎత్తున సెక్యూరిటీ లేకపోవడం, సిబ్బంది లేకపోవడం, డాక్టర్లు లేకపోవడం వల్లే ఒక్కొక్క డాక్టర్ మీద పనిభారం పడుతూ ఉంది. నైట్ డ్యూటీలో ఉన్న 7 నెలల గర్భిణీ స్త్రీ మీద పేషెంట్ తాలూకు బంధువులు వచ్చి దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్లో చర్యలు తీసుకోవాలి, అక్కడ సమస్యల పరిష్కారం చేయాలి. అంతేగాని మద్యం మత్తుల మీద ఎంత తొందరగా అది అనిత గారు ఉన్నారు, మరి ఇలాంటి చర్యల మీద ఆమె ఏమి తీసుకున్నారు అనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఇటువంటి ఘటనల మీద మహిళా హోంమంత్రి కూడా త్వరితగతిన ఆమె సమస్య తీసుకుని పరిష్కారం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ రేపు మేము కలెక్టరేట్ దగ్గర ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే టౌన్ సెంటర్లో జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ జిల్లాకి ఒక మహిళా కలెక్టర్ గారు ఉన్నారు. అదే సిడి మన సోషల్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కూడా మహిళ ఉండి కూడా మరి మనం చూసాం మొన్న 1 టౌన్లో కూడా ఈ విధంగా ఒక అర్ధరాత్రి ఒక హత్య చేయటం, మహిళలను రేప్ చేసినటువంటి దుర్ఘటన కూడా చూస్తుంటే ఈ గంజా మత్తు కావచ్చు, ఈ ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని మాత్రం తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇంత చిన్న పిల్లల్ని ఈ విధంగా చేయడాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి మహిళల్ని కనీసం 10-12 సంవత్సరాలు 5వ క్లాస్ చదువుకున్న వాళ్ళని కూడా ఈ విధంగా చేస్తున్న అలాంటి పశువులకి అలాంటి మూర్ఖుల్ని కఠినంగా శిక్ష ఇచ్చేందుకు వాళ్ళకి సహకరించిన కొంతమంది మహిళలు కూడా ఉన్నారని చెప్తున్నారు. మరి వార్డెన్ ఆ విధంగా చేస్తున్నారంటే అలాంటి వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళని కఠినంగా శిక్షించమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆడవాళ్ళు ఒక ఆట బొమ్మలు, వాళ్ళని మనం ఏదైనా చేయొచ్చు అనే ఒక ఆలోచన, పురుషాధిపత్య భావజాలం, మనువాదాన్ని ప్రేరేపిస్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేక ప్రసంగాలు చేస్తూ మేము మహిళలకి చట్టాలు తీసుకొస్తున్నాం, వాళ్ళకి అనేక హక్కులు కల్పిస్తున్నాము అని చెప్పి చెప్తూ ఉంటూ మగవాళ్ళని పురుషాధిపత్య భావజాలాన్ని, మగవాళ్ళలో పురుషాధిపత్య భావజాలాన్ని, మనువాదాన్ని ప్రేరేపిస్తూ ఉంది. పారిశ్రామికవేత్తలుగా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. అదే సందర్భంలో పనిచేసే చోట కానీ ఇలాగా కుటుంబాల్లో కానీ ఇలాగ హాస్టల్స్లో చదువుకునే విద్యార్థులపైన, బాలికలపైన ఇలాంటి లైంగిక దాడులు చాలా దుర్మార్గమైన పరిస్థితి. అంతేకాదు ఈరోజు వసతి గృహాలు, ఆడపిల్లలు హాస్టల్స్ అంటే ఒక రక్షణ కవచం లాంటివి ఆడపిల్లలకి. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాళ్ళల్లో ఎగరేసి తిరుగుతున్నారు. కానీ ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో కుటుంబాల్లో వాళ్ళు కుసించిపోయి కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, కొంతమంది బహిష్కరించబడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాము. దీనిపైన భవిష్యత్ కార్యాచరణ మేమందరం కూడా రూపొందించుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తాము. ఇది మాత్రం వదిలే పరిస్థితి లేదు. ఈ శశికుమార్ ఎవరైతే ఉన్నాడో అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని ప్రగతిశీల మహిళా సంఘం. స్వామి దయానంద సరస్వతి పేరుతోటి హాస్టల్ నడుపుతున్నటువంటి శశికుమార్, ఆయన ప్రవర్తన దుర్మార్గంగా ఉండడం, దాని మీద వెల్లడవడం, చర్యలు తీసుకోవాలని డిమాండ్ రావడం ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం కనపడుతోంది. రెండోది, ఆయన బీసీ కార్పొరేషన్లో ఎంప్లాయ్. 3 ఇళ్ళు ఉన్నాయి, 3 ఫ్యామిలీస్ ఉన్నాయి, 3 కార్లు ఉన్నాయి, ఒక G+1 ఇల్లు ఉంది, ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది. అంటే ఈ విషయాలన్నీ చూసినప్పుడు బీసీ కార్పొరేషన్ ఆసరాగా చేసుకుని లక్షలకి కోట్లకి అవినీతికి పాల్పడ్డాడు. కాబట్టి ఆయన లైంగిక వేధింపులు, అమ్మాయిల్ని బలాత్కారం చేయటం, దానికి సంబంధించినటువంటి కేసే కాకుండా ఆయన మీద ఏసీబీ చర్యలు తీసుకోవాలి. ఆయన అవినీతి అక్రమ ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం బెంగాల్లో కలకత్తాలో ఆర్జికర్ ఆసుపత్రికి సంబంధించిన అత్యాచార విషయమే కాకుండా ఆ ప్రిన్సిపాల్లో అక్రమ చర్యల మీద కూడా ఎంక్వైరీ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఈ విషయంలో కూడా శశికుమార్ మీద అలాంటి ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తాం.
చెరుకు టన్నుకు 9.5 రికవరీ శాతంపై 4,000 మద్దతు ధర ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం ద్వారకా తిరుమల మండలంలోని తక్కెళ్లపాడు, గుర్రంపల్లి గ్రామాల్లో పర్యటించి రైతులు సాగు చేస్తున్న చెరుకు పంటను పరిశీలించారు. తక్కెళ్లపాడులో చెరుకు రైతు ముల్లంగి ఈశ్వర్రెడ్డి సాగు చేస్తున్న 2,468 విత్తనం చెరుకు దిగుబడి ఎకరాకు 70 టన్నులు రావడంతో సాగు వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో సాగయ్యే చెరుకు పంట కాస్త 5,000 ఎకరాలు సాగుకు పడిపోయిందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఫలితంగా చెరుకు రైతులు సంక్షోభంలో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చెరుకు ఫ్యాక్టరీలన్నీ మూతపడ్డాయని చెప్పారు. చెరుకు పంటపై ఆధారపడిన రైతులు, కూలీలు, కార్మికులు ఉపాధి కోల్పోయారని చెప్పారు. మళ్లీ చెరుకు పంటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహాన్ని అందించాలని డిమాండ్ చేశారు. మూతపడిన చెరుకు ఫ్యాక్టరీలను తెరిపించాలని కోరారు. తక్కెళ్లపాడులో ముల్లంగి ఈశ్వర్రెడ్డి చెరుకు రైతు సాగు చేస్తున్న విత్తనం ఎకరాకు 70 టన్నుల దిగుబడి వస్తోందని, ఈ విత్తనాన్ని ఆంధ్ర షుగర్స్ పరిశోధనా కేంద్రంలో అభివృద్ధి చేసి అందించారని, దీన్ని రైతు పట్టుదలగా సాగు చేసి ఎకరాకు 70 టన్నుల దిగుబడి సాధించడం అభినందనీయమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధర కల్పిస్తే చెరుకు రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. చెరుకు పంటకు రాష్ట్ర ప్రభుత్వం సలహా ధర ప్రకటించాలని కోరారు. చెరుకు రైతులను ఆదుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు గుత్తుకొండ వెంకటకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ఒక రైతు చెరుకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చెరుకు విస్తీర్ణం తగ్గుతున్న పరిస్థితుల్లో ఒక రైతు ఈశ్వర్రెడ్డి గారు 5 ఎకరాలు వేశారు. ఈ 5 ఎకరాలు కూడా మంచి ఎకరాకి రమారమి 70 టన్నులు దిగుబడి తెచ్చే వెరైటీగా వేసి గత 2 సీజన్ల నుంచి పండిస్తున్నారు. ఇవాళ మన రాష్ట్రంలో ఉండే ప్రత్యేక పరిస్థితి ఏంటంటే 29 ఫ్యాక్టరీల్లో 24 ఫ్యాక్టరీలు మూతపడి ఉన్నాయి, 5 ఫ్యాక్టరీలే నడుస్తున్నాయి. ఇక్కడ సంబంధించి తాడవాయి షుగర్ ఫ్యాక్టరీకి ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చేది కూడా 3,300 రూపాయలే. వాస్తవానికి ఇతర రాష్ట్రాల్లో స్టేట్ అడ్వైజ్ ప్రైస్ ఇస్తున్నారు, దిగుబడులు కూడా ఎక్కువ వచ్చే వెరైటీలు ఇస్తున్నారు. ఆ రకంగా అక్కడ రైతులకు ప్రోత్సాహాలు ఉంటే మన రాష్ట్రంలో స్టేట్ అడ్వైజ్ ప్రైస్ లేదు, దిగుబడి కూడా యావరేజ్ చూసుకుంటే 9.5, ఆ రకంగా కూడా ధర కోతపడుతున్నది. అందువల్లే మొత్తం ఫ్యాక్టరీలు మూతపడి చెరుకు విస్తీర్ణం కూడా 5 లక్షల నుంచి ఇవాళ 16,000 ఎకరాలకే రాష్ట్రంలో చెరుకు విస్తీర్ణం కూడా తగ్గింది. ఈ పరిస్థితుల్లో కూడా రైతులు సాంప్రదాయంగా ఈ పంట మీద అలవాటు ఉండి దాన్ని విడిచిపెట్టలేక పండిస్తున్నారు. అయినా ఆ పంటలో కూడా చాలా మంచి దిగుబడి తెచ్చే రకంగా ఇక్కడ ఈశ్వర్రెడ్డి గారు పండించడం అనేది మేము చూసాము. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా సరే రాష్ట్రంలో చెరుకు విస్తీర్ణాన్ని మళ్ళా పెంచేటట్లుగా తగిన ఏర్పాట్లు చేయాలి, స్టేట్ అడ్వైజ్ ప్రైస్ ఇవ్వాలి. అలాగే మూతపడిన పరిశ్రమల ఫ్యాక్టరీలను కూడా తెరిపించి చెరుకు రైతులను రాష్ట్రంలో పూర్వ పద్ధతుల్లో అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధి విధానాలను తెలుసుకుని వీటిని మెక్సికో దేశంలో అవలంబించడానికి ఏలూరు జిల్లాలోని పెదవేగి మండలంలో 3 రోజుల పాటు మెక్సికో బృందం వారు పర్యటించడం జరిగిందని ప్రకృతి వ్యవసాయం ఏలూరు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ తాతారావు తెలిపారు. శుక్రవారం పెదవేగి మండలంలోని అమ్మపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్న వరి, కొబ్బరి, కూరగాయలు, ఆకుకూరలు, దుంప జాతుల పంటలను వారు పరిశీలించడం జరిగిందని అన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా కషాయం, జీవామృతం వంటి సేంద్రియ ఎరువుల ద్వారా పండించే పంటలు పర్యావరణాన్ని కాపాడమే కాకుండా ప్రజలకు కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి సేంద్రియ ఎరువుల పంటలు దోహదపడతాయని తెలిపారు. ఇక్కడ పండించే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మెక్సికో దేశంలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని సాగు చేసే విధానాన్ని అవలంబించడానికి, పంటల పనితీరును తెలుసుకోవడానికి రావడం జరిగిందని మెక్సికో బృంద సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది చందు, సత్యబాబు, కొటారు రంగయ్య తదితరులు పాల్గొన్నారు. Él es el productor Rangaya, él es el trabajador, el productor de esta parcela con el sistema. Why he decided to become near Prakriti? Little damage, but you can see inside. See the growth of this. I could చూడ నిలవట్లేదు, పాలు
What he is saying is as we are affected by heavy rains, so to reduce the pest attack and disease damage, y una disminución de plagas y enfermedades. this village we have 95 acres of compact block. Here this is a bit of 38. You can see around road at that side and this side you can see yellow sticky plates and everything. All comes under our అందరికీ నమస్కారం అండి. నా పేరు తాతారావు, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏపీసీఎన్ఎఫ్ ప్రకృతి వ్యవసాయం ఏలూరు జిల్లా. మనకి 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ఈ రోజు వరకు కూడా మెక్సికన్ కంట్రీ నుంచి డెలిగేట్స్ రావడం జరిగింది. 13 మంది రావడం జరిగింది. దానిలో అగ్రికల్చర్ రీసెర్చ్ వర్కర్స్ సంబంధించి వారు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, అదే రకంగా ఫార్మర్స్ ఉన్నారు, అదే రకంగా నౌ పార్ట్నర్స్ అనే ఒక ఎన్జిఓ సంస్థకు సంబంధించినటువంటి ఇద్దరు రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మెక్సికో కంట్రీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మొదటి 3 రోజులు కూడా తిరుపతి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల క్షేత్రాలు సందర్శించడం జరిగింది. వీరి యొక్క ముఖ్య ఉద్దేశము మన జిల్లాకి 18వ తారీఖున రావడం జరిగింది. 18, 19, ఈరోజు 20, ఈ 3 రోజులు కూడా మనకి గుండుగొల్లగుంట, మనకి తడికలపూడి, లక్ష్మీపురం, అదే రకంగా అమ్మపాలెము, వెంకటాపురం గ్రామాలు కూడా వ్యవసాయం చేస్తున్నారని కితాబు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ సందర్శన జరగడం జరిగింది. ఈ రోజున మన అకాడమీలో ఈ ఫార్మర్ సైంటిస్టు మెంటార్ కోర్సులు ఏ విధంగా నడుపుతున్నారు, ఈ 4 సంవత్సరాల కోర్సు ఏ విధంగా వారికి అర్థమవుతుంది, ప్రాక్టికల్గా ఎంత నేర్చుకుంటున్నారు, వాళ్ళు చదివిన తర్వాత రేపు పబ్లిక్కి ఏ విధంగా ఉపయోగపడతారు అనే విషయాలు కూడా చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. థ్యాంక్ యూ. పేద మధ్యతరగతి ప్రజలకు అత్యంత రుచికరమైన నాణ్యమైన భోజనం అందించి వారి ఆకలి తీర్చడమే అన్నా క్యాంటీన్ల లక్ష్యమని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఆధునీకరించిన అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే రోషన్ కుమార్ పునఃప్రారంభించారు. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఎన్డీఏ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అనంతరం అన్నా క్యాంటీన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అదేవిధంగా సుమారు 400 మందికి తన సొంత డబ్బుతో టోకెన్లు కొని ఉచితంగా అందజేశారు. ప్రజలతో కలిసి భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేసి భోజనంపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో 2014వ సంవత్సరంలోనే టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిందని అన్నారు. కానీ మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా గత 5 ఏళ్లు వాటిని మూసివేయడం జరిగిందని, మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. పేద మధ్యతరగతి ప్రజలు ఈ క్యాంటీన్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి 100 రోజుల పాలన ప్రజలకు వివరించేందుకు మరోసారి ప్రజల మధ్యలోకి వెళ్లనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, తహసీల్దార్ స్లీవ్ జోజితో పాటుగా పలువురు కౌన్సిలర్లు, అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. 100 రోజుల్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో, మోడీ గారి సహకారంతో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అదే క్రమంలో పేదవాడికి సంతృప్తిగా భోంచేసే విధంగా అన్నా క్యాంటీన్లు మరి 2014లో చూస్తే ప్రారంభించిన తర్వాత మరి గత వైసీపీ ప్రభుత్వం వాటిని ఆపడం జరిగింది. తిరిగి మరి ప్రభుత్వంలోకి ఎన్డీఏ వచ్చిన తర్వాత మొదటి నెలలోనే 100కి పైగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది.
మరి ఈరోజు చూస్తే సెకండ్ ఫేజ్లో చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో జంగారెడ్డిగూడెంలో ఇక్కడ అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, వందలాది మంది మరి అన్నా క్యాంటీన్లో భోజనం చేయడానికి బారులు తీరారు. మరి అన్నా క్యాంటీన్లో పేదవాడికి అలాగే మధ్యతరగతి వాళ్ళకి మంచి క్వాలిటీతో కూడిన అన్ని రకాలైన ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి తిన్నవారందరూ కూడా అన్నదాత సుఖీభావ్ అని ఆశీర్వదించి వెళ్తున్నారు. మరి అన్నగారి ఆశయం పేదవాడికి ఆకలితో ఉండకూడదని చెప్పి ఇది తీసుకున్న విధానం చాలా ఆదర్శనీయం. మరి దాన్ని కంటిన్యూ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున అన్నా క్యాంటీన్ ఇక్కడ జంగారెడ్డిలో మరి నాతోటి ఓపెన్ చేయించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ యొక్క అన్నా క్యాంటీన్ని ఇక్కడ సక్సెస్ఫుల్ ఓపెన్ చేయడానికి కృషి చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకి అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి రాబోయే కొన్ని రోజుల్లో ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి 100 రోజుల్లో మరి ఏం చేశాము, ఇది మంచి ప్రభుత్వం ఎందుకనేది నేను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మరి అధిష్టానం నిర్ణయించింది. అది గవర్నమెంట్ సహకారంతో పొలిటికల్ పార్టీస్ ఉన్న మేము తప్పకుండా ప్రజలకు తీసుకెళ్లి 100 రోజుల్లో చేసిన మంచి పనులను కూడా వివరించి ప్రజల్ని మరింత చైతన్యం చేసి మరి ఎన్డీఏ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలతో అనిపించే విధంగా మేము చేస్తామని చెప్పి మేము మాటిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యాంచంద్ర శేషు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, బీసీసీఎల్ నాయకులు చిట్రోజు తాతాజీలతో కలిసి శేషు మీడియాతో మాట్లాడారు. జైహో బీసీ కార్యక్రమంలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 33% రిజర్వేషన్ల కోసం కేబినెట్ తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. దీన్ని బట్టి చూస్తే హామీల అమలు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతుందని అన్నారు. అదేవిధంగా మద్యం పాలసీలో 10% షాపులను గీత కార్మికులు కేటాయించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన 100 రోజుల పాలనలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లిందని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తుందనడానికి ఇదొక నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుక్కల మాధవరావు, బోస సత్యనారాయణ, చేను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం మండల బీసీసీఎల్ అధ్యక్షుడు బోసా సత్యనారాయణ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ గారి యొక్క అధ్యక్షతన ఏదైతే మరి నిన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి వర్యులు బీసీలకి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో జైహో బీసీ అని ఏదైతే రాష్ట్రం అంతా కార్యక్రమాలు జరపడం జరిగిందో 33% చట్టసభల్లో రిజర్వేషన్లో కల్పించేటువంటి కార్యక్రమం, దాంతోపాటుగా ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల్లో దాదాపు 16,800 పదవులు మరి ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, కౌన్సిలర్లు కానీ ఇలాంటి కోల్పోయినటువంటి పదవులు ఉన్నాయో వాటికి మరలా రిజర్వేషన్లు పెంచే విధంగా ఏదైతే నిర్ణయాత్మకమైన చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారో దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాలాభిషేకం చేయటం, దాంతో పాటుగా ఏదైతే 100 రోజుల కార్యక్రమం జరుగుతూ ఉందో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే జరుగుతూ ఉందో మరి 100 రోజుల్లో 1000 అడుగులు ముందుకేసి అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తూ ఇది మంచి ప్రభుత్వమే కాదు ప్రజాప్రభుత్వంగా ఏదైతే ముందుకు వెళ్తా ఉందో. ఎన్నికలకు ముందు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా 33% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి బీసీల ప్రజల యొక్క పట్ల ఉన్న అంకిత భావాన్ని తెలియజేసినందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. అన్న మాట ప్రకారం బీసీలకి ఇచ్చిన మాట ప్రకారం చట్టసభల్లో 33% రిజర్వేషన్ నిమిత్తంగా ఈ రోజున మరి నిన్న మంత్రివర్గ తీర్మానం చేసి దాన్ని అసెంబ్లీకి అక్కడి నుంచి పార్లమెంట్కి పంపించడం కోసం ముందుగా మంత్రివర్గ తీర్మానం చేసినందుకు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నుముఖంగానే ఉంది.
విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.